Hello students, welcome to Law Excellence IAS Academy. మన భారతదేశంలో డ్రగ్ మెనేస్ ఎక్కువవుతోంది అన్నట్టుగా, అంటే డ్రగ్స్ వాడే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది, డ్రగ్స్ సప్లై అన్నటువంటిది జరుగుతోంది. అలాగే డ్రగ్స్ వాడటం వల్ల వచ్చే అనర్థాలు పెరుగుతూ ఉన్నాయి. మరి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మన భారత ప్రభుత్వం మన భారతదేశాన్ని డ్రగ్స్ రహిత దేశంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి దానికోసమే నో టోలరెన్స్ పాలసీ లేదా జీరో టోలరెన్స్ పాలసీ అన్నటువంటి దాన్ని ఇప్పుడు అమలు చేస్తోంది అనేసి ఇక్కడ చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్ లోను మెయిన్స్ లోను దీనికి సంబంధించి క్వశ్చన్స్ అడగచ్చు. ఆల్రెడీ మెయిన్స్ లో దీనికి సంబంధించి క్వశ్చన్ ఇచ్చారు. ఓపియం అన్నటువంటిది మన భారతదేశంలోకి ఎక్కువగా అక్రమ రవాణా ద్వారా వస్తుంది. మరి దీన్ని కట్టడి చేయడానికి మన భారతదేశం ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది, ఇలాగా వివిధ రకాల క్వశ్చన్స్ మనకు అడిగే ఛాన్స్ ఉంది. సో ఆ నేపథ్యంలో ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇక్కడ జీరో టోలరెన్స్ పాలసీ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ఏంటి, డ్రగ్ మెనేస్ ని అంటే డ్రగ్స్ ని కట్టడి చేయడానికి మన భారతదేశం చాలా కట్టుదిట్టమైన చర్యల్ని తీసుకుంటోంది. అందుకే కేసెస్ రిజిస్ట్రేషన్ అన్నటువంటిది పెరిగింది. డ్రగ్స్ కి సంబంధించి పట్టివేతకి సంబంధించిన కేసెస్ పెరుగుతున్నాయి. అలాగే చూడండి, మనం పట్టుకున్నటువంటిది కూడా దాదాపు 4 రెట్లు, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు 4 రెట్లు ఎక్కువగా మనం డ్రగ్స్ ని స్వాధీనం చేసుకుంటున్నాము. అలాగే కిలోగ్రామ్స్ కూడా, అంటే ఎంత డ్రగ్స్ మనకి పట్టుబడుతున్నాయన్నటువంటి దాని సంఖ్య పెరుగుతోంది. అలాగే ఇక్కడ చూడండి, వాల్యూ ఆఫ్ డ్రగ్స్ చూసుకుంటే ఇంతకు ముందు 768 కోట్ల రూపాయల వాల్యూ 2006 నుంచి 2013 మధ్యలో, ఇప్పుడు 2014 నుంచి 2023 మధ్య, అంటే గత 9 సంవత్సరాల్లో చూసుకుంటే 22,000 కోట్లు. అంటే డ్రగ్స్ పట్టుబడేవి పెరుగుతున్నప్పుడు వాటి వాల్యూ అనేది కూడా పెరుగుతుంది. రీసెంట్ గా మనం చూస్తే న్యూస్ లో గుజరాత్ లో 3,300 కిలోల డ్రగ్స్ ని పట్టివేయటం జరిగింది. అవునా, ఎంత పెద్ద అమౌంట్ అండి ఇది. ఇటు డ్రగ్స్ కి సంబంధించి కావచ్చు, అమౌంట్ కి సంబంధించి కావచ్చు, ఇది ఎంత పెద్ద నెంబర్. అంతేకాదు చూడండి, ఎన్ని కేసెస్ అనేటటువంటివి నమోదవుతూ ఉన్నాయి. ఇంతకు ముందు నుంచి చూసుకుంటే ఎన్ని వేల కిలోలు ఇలా పట్టివేస్తూ ఉన్నారు అనేసి మనం గమనించవచ్చు. అంటే మన భారతదేశంలో డ్రగ్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. దానికి రీజన్స్ ఏమేమి ఉన్నాయండి. ఒకటి, మన భారతదేశం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇప్పుడు, అవునా. సో ఎక్కువ ఎకానమీ పెరుగుతుంది. సో ఖర్చు అనేటటువంటిది, అంటే ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. యంగ్ పాపులేషన్ మన భారతదేశంలో ఎక్కువగా ఉన్నారు. సో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయటం ద్వారా కూడా ఈ డ్రగ్స్ అన్నటువంటివి ఎక్కువగా వాడేలాగా చేస్తూ ఉన్నారు. అంతేకాదు మన భారతదేశం అన్నటువంటిది డ్రగ్ క్రెసెంట్ లేదా గోల్డెన్ క్రెసెంట్ అంటున్నాం. గోల్డెన్ క్రెసెంట్ అలాగే గోల్డెన్ ట్రయాంగిల్ కి మధ్యలో ఉంది. కాబట్టి మన భారతదేశంలో ఈ డ్రగ్స్ రాకపోకలు నిర్వహించడానికి మన భారతదేశం చాలా 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 ఇంపార్టెంట్. చూడండి, గోల్డెన్ క్రెసెంట్ అంటే ఏ దేశాలు ఉంటాయి, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్. అలాగే గోల్డెన్ ట్రయాంగిల్ అంటే థాయిలాండ్, వియత్నాం, లావోస్ మరియు మయన్మార్. సో మనల్ని అడగచ్చు, గోల్డెన్ ట్రయాంగిల్ అలాగే గోల్డెన్ క్రెసెంట్ కిందకి ఏ దేశాలు వస్తాయి చూస్ చేసుకోండి అన్నట్టుగా కూడా మనల్ని అడగచ్చు అనమాట. చూడండి, మనకి మయన్మార్ కి మధ్య బార్డర్ 1643 కిలోమీటర్లు. రీసెంట్ గా ఈ బార్డర్ లో ఫ్రీ మూవ్మెంట్ ని తీసేయటం, అక్కడ కంచె నిర్మించాలి అనేసి అనుకోవటం, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ గా చెప్పొచ్చు. చూడండి, ఒకసారి మనం చూస్తే అరుణాచల్ ప్రదేశ్ కి సంబంధించి ఇక్కడ నాగాలాండ్, మణిపూర్, మిజోరాం ఇలా మొత్తం 1643 కిలోమీటర్ల బార్డర్ ఉంది మయన్మార్ కి మన భారతదేశానికి. ఈ మధ్యలో ఏంటి, ఇంతకు ముందు 16 కిలోమీటర్లు, అంటే ఇటు 16 కిలోమీటర్లు మన భారతదేశంలోకి, ఇటు మయన్మార్ లోకి 16 కిలోమీటర్లు ఫ్రీగా ట్రైబల్ పీపుల్ మూవ్ అవ్వటానికి అప్పుడు ఛాన్సెస్ ఉండేవి మనకి. దాన్ని ఫ్రీ మూవ్మెంట్ రెజైమ్ అనేసి పిలుస్తూ ఉండేవాళ్ళం. మరి ఆ ఫ్రీ మూవ్మెంట్ రెజైమ్ ఏం చేయటం జరిగింది. అలాగే మొత్తం ఈ 1443 కిలోమీటర్ల బార్డర్ లో కూడా కంచెను ఏర్పాటు చేయాలి అన్నట్టుగా హోమ్ మినిస్ట్రీ నిర్ణయించింది. దానికి మణిపూర్ ఏమో సపోర్ట్ చేస్తూ ఉంటే, మిజోరాం వచ్చేసరికి నేను దీనికి ఒప్పుకోను అన్నట్టుగా మిజోరాం అసెంబ్లీ ఒక రెజల్యూషన్ ని కూడా పాస్ చేయటం జరిగింది. మనం ఆల్రెడీ న్యూస్ లో చూసాం, అవునా. మరి వీటన్నింటి నేపథ్యంలో ఎందుకని ఇప్పుడు ఇదంతా నిర్ణయం తీసుకున్నారు అంటే, మయన్మార్ నుంచి వచ్చేటటువంటి డ్రగ్స్, ఆర్మ్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో వాటన్నింటినీ గనక మనం కట్టడి చేయాలంటే ఈ నిర్ణయం కంపల్సరీ అనేసి. సో ఇక్కడ డ్రగ్ మెనేస్ లో భాగంగా కూడా ఈ నిర్ణయం అనేది తీసుకోవటం జరిగింది. మరి అలాంటి డ్రగ్స్ కి సంబంధించి క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది అనేసి చూస్తే చూడండి, నార్కోటిక్స్ అంటే ఏంటి, మన యొక్క పెయిన్ ని రిలీవ్ చేసేందుకు వీటిని యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే డిప్రెసెంట్స్ అంటే ఏంటి, మన యాక్టివ్నెస్ ని తగ్గించి మనకి ఒక రిలాక్స్డ్ ఫీలింగ్ ఇచ్చేందుకు డిప్రెసెంట్స్ ని వాడుతూ ఉంటారు. అలాగే స్టిమ్యులెంట్స్ అంటే ఏంటివి, మన యొక్క ఎనర్జీని మరింతగా పెంచడానికి వీటిని వాడుతూ ఉంటారు. అలాగే హాల్యూసినోషన్స్,
వీటిని దేనికి వాడుతూ ఉంటారు అంటే మన యొక్క ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని ర్యాపిడ్ గా చేంజ్ చేస్తూ ఉంటాయి ఇవి. సో ఇలా వివిధ రకాల డ్రగ్స్ ని ఇప్పుడు మనం వాడుతూ ఉన్నాం మన భారతదేశంలో. మరి ఇలాంటి డ్రగ్స్ అన్నింటినీ కూడా కట్టడి చేయాలి అనేసి మన భారతదేశం ఎన్నో రకాల ఇనిషియేటివ్స్ ని తీసుకొచ్చింది. అందులో ఇంటర్నేషనల్ గా చూసుకుంటే ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. ఎప్పుడు జరుపుకుంటాము ఈ డేని అంటే జూన్ 26వ తేదీన. జూన్ 26వ తేదీన. మరి 2023కి సంబంధించి థీమ్ ఏంటి? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. 2023కి సంబంధించి ఈ ఇంటర్నేషనల్ డే అగెనిస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ కి సంబంధించి థీమ్ ఏంటి అన్నటువంటిది ఆన్సర్ చేయండి. అలాగే మనకి యుఎన్ఓడిసి అంటే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అనేసి పిలుస్తూ ఉంటాం. ఇది ప్రతి సంవత్సరం వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ అన్నటువంటిది రిలీజ్ చేస్తుంది. వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ అంటే వివిధ దేశాల్లో డ్రగ్స్ ని ఎలా కన్జ్యూమ్ చేస్తున్నారు, వాటి ప్యాటర్న్ ఎలా ఉంది అన్నట్టుగా చెప్తారనమాట. అదే మన దేశంలో అయితే గనక ఎన్డీపీఎస్ చట్టం అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అనేసి పిలుస్తాం. మరి ఈ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చిందండి భారత ప్రభుత్వం? దీని ఆన్సర్ కూడా కమెంట్ సెక్షన్ లో ఇవ్వండి. ఇది కాకుండా మన భారతదేశం చూడండి నషా ముక్త్ భారత్ అభియాన్ లేదా డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపైన్ అంటాము. ఎప్పుడు తీసుకొచ్చారు? 2020వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన దీన్ని లాంచ్ చేయటం జరిగింది. దీని ద్వారా ఏంటి డ్రగ్స్ రహిత భారతదేశంగా మన దేశాన్ని మార్చాలి అన్నటువంటిది లక్ష్యం. చూడండి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అన్నటువంటిది దీనికి సంబంధించి చూసుకుంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాలి డ్రగ్స్ ని వాడటం, డ్రగ్స్ వాడకాన్ని నిలిపివేయటం, డ్రగ్స్ వాడే వాళ్ళకి మళ్ళీ దాని నుంచి బయటికి రావటానికి హెల్పింగ్ హ్యాండ్ అందించటం ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తుంది. కానీ మన సైడ్ నుంచి పబ్లిక్ అవేర్నెస్ అన్నటువంటిది ఉండాలి. దానికోసం ఇటు మనం చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వటం కావచ్చు, అలాగే ఎక్కువగా యూత్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది మూవీస్ లో ఉన్నటువంటి హీరోస్ కావచ్చు, పెద్ద పెద్ద పబ్లిక్ ఫిగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత మనం అవేర్నెస్ ని కల్పిస్తే కనుక చాలా మందిలో మార్పు అన్నటువంటిది వస్తుంది. మనకి సొసైటీలో మేజర్ గా ఏదైనా చేంజ్ రావాలి అంటే అది పబ్లిక్ బిహేవియర్ తోనే సాధ్యం. సో పబ్లిక్ లో ఆ బిహేవియర్ చేంజ్ ని తీసుకొస్తూ ఉన్నటువంటి చట్టాల్ని కఠినంగా అమలు చేస్తే మన భారతదేశం డ్రగ్ రహిత భారతదేశం అవ్వటానికి ఎంతో కాలం పట్టదు మనకి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.